అందరు పాడారు కదా, ఎవరైనా సగం పాడి పక్క వాళ్ళని చూసి ఆపారా? ఎక్కువ వరకు మనం అందరం పక్క వాళ్ళ కోసం, చుట్టాల కోసం బతుకుతుంటాం కదా. మనం ఎక్కువ భయపడేది భగవంతుడికి కాదు, మన పక్క వాళ్ళకి, చుట్టాలకి ఎక్కువ భయపడతాం. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు. మిట్టు మీర ద్రవ్యమార్జించి తెచ్చియు, మిట్టు మీర ద్రవ్యమార్జించి తెచ్చియు, చుట్టాలకు పెట్టి త్రుళ్ళేరయ్యా. మిట్టు మీర ద్రవ్యమార్జించి తెచ్చియు, చుట్టాలకు పెట్టి త్రుళ్ళేరయ్యా. వట్టిది దేహము, వట్టిది దేహము, పట్టు వదలిన నీ చుట్టాలెవరైనా ముట్టరయ్యా. వాళ్ళ కోసం మనం ఫంక్షన్స్, అమ్మో మన చుట్టాలు 5 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఫంక్షన్ చేశారు, మనం 6 లక్షలు పెట్టకపోతే ఎక్కడ మొహం పెట్టుకోము, ఇలా ఉంటాము. అదే చుట్టాలు మన దేహంలోంచి ప్రాణం వెళ్ళిపోయాక కనీసం మనకి పేరు కూడా ఉంది, పేరు పెట్టి కూడా పిలవదు, బాడీ బాడీ అంటారు. టైం చూసుకుంటూ ఉంటారు వచ్చినప్పటి నుంచి, ఎప్పుడు తీసుకెళ్ళిపోతారు, ఎప్పుడు మళ్ళీ వచ్చి భోజనం చేయాలి. అందులో కొంతమంది నిజంగా బాధపడేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు ఉంటారు, ఉండడం కాదు. ఈ రోజుల్లో కొంచెం కష్టంగానే ఉంది. ఒకప్పుడు ఉండేవాళ్ళని, ఈ రోజుల్లో కొంచెం తగ్గింది అది. ఇప్పుడు కూడా ఉంటారు, ఆ మనిషి కోసం బాధపడేవాళ్ళు ఉంటారు. మిట్టు మీర ద్రవ్యమార్జించి తెచ్చియు, చుట్టాలకు పెట్టి త్రుళ్ళేరయ్యా. వట్టిది దేహము, పట్టు బదలిన మీ చుట్టాలెవరైనా ముట్టరయ్యా. భజన చేయండి, మీ చుట్టాల పుణ్యం మీకు పట్టదు.